Hello guys, welcome to Rohit's Academy. I teach mathematics for all competitive exams. Previous video lo manam AEI notification chusam kadandi. Airport Authority of India oka notification chusam kada. So ee roju video lo kuda ippudu manaki ఏ notification available ga undo chuddam. Ade manaki railways nunchi అసిస్టెంట్ లోకో పైలట్ అని ఒక నోటిఫికేషన్ ఉందండి. ఇది తెలిసిన వాళ్ళకైతే ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. CBT 1 అయిపోయింది, CBT 2 ప్రాసెస్లో ఉంది. అవునా అండి? ఒకవేళ తెలియకపోతే మేడం మేము ఫస్ట్ టైం చూస్తున్నాము అనంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ 9,970 పోస్టులు పడ్డాయండి. 9,970. ఇందులో మనకి ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆర్ఎల్స్ మనకి ఫీజు ఎంత ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ జరుగుతుందో మనం చూద్దాం. వీటన్నిటికన్నా ముందు అసలు అప్లై చేయాలి అంటే మనకి ఆల్రెడీ మనం డేట్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాం కదండి, అవునా? సో ఈ వీడియోలో ఇప్పుడు మనకి ఈ మంత్లోనే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి అసిస్టెంట్ లోకో పైలట్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మొన్న 12th నుంచి స్టార్ట్ అయ్యాయి. May 11th వరకు మనకు అప్లికేషన్ తీసుకుంటుందండి. ఈ May 11th నుంచి అప్లికేషన్ ఇంకా మనకి ఏమైనా పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే 13th వరకు మనకి అయిపోతుంది. ఇప్పుడు 11th 13th అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే వెరీ నెక్స్ట్ డే అండి. కొన్ని ఎగ్జామ్స్లో అయితే మనకు కొంచెం తర్వాత చూపిస్తారు కదా, ఇందులో అలా కాదు. మ్యాక్సిమం రైల్వేస్లో ఎలా ఉండిద్దంటే ఎప్పుడైతే అప్లికేషన్ అయిపోతుందో, ఎప్పుడైతే ఫీ పేమెంట్వి అవన్నీ అయిపోతాయో నెక్స్ట్ డే నుంచే మనకి టైం ఇస్తారండి. సో 14 నుంచి 23 వరకు మోరార్లెస్ మనకు ఒక 10 days ఉంటుంది. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది అనుకున్నాము, ఎప్పటి వరకు ఉంటుంది కూడా చెప్పేసుకున్నాం కదా. అసలు ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమి మనకి ఏజ్ లిమిట్ ఎంత, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ తెలిస్తేనే కదా అండి మనం అప్లై చేయగలుగుతాము. సో మనకి ఇందులో ఇవి పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూడండి అండి. సేమ్ ఇది మనకి లెవెల్ 2 ఎగ్జామ్ అండి. ఈ లెవెల్ 2 ఎగ్జామ్లో మనకి బేసిక్ పే వచ్చేసి 19,900 ఉండిద్ది. మోరార్లెస్ ఒక 100 రూపాయలు తక్కువ, 20,000 అనుకోండి. సో ఆ తర్వాత ఎవరెవరు మరి ఏది చదువుకున్న వాళ్ళు మనం ఏంటి విద్యార్హతలు చూస్తే ఇందులో 10th క్లాస్ ప్లస్ ITI చేసి ఉండాలండి. ఆ ITIలో కూడా ఎలక్ట్రీషియను, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్స్, ఫిట్టరు, సో ఆ రిలేటెడ్ ట్రేడ్స్ మనకి ఉన్నాయా లేవా చూసుకోవాలి. అట్లాగే సేమ్ 10th క్లాసు ఇంకా అప్రెంటిషిప్ చేసి ఉండాలండి. ఇవన్నీ ట్రేడ్స్లోనే ఆ ITI చేసిన వాళ్ళే అందులో చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్గా ఉంటారు. నెక్స్ట్ 10th క్లాసు ఇంకా బీటెక్ వాళ్ళు కూడా చేయొచ్చండి. ఆ బీటెక్లో ఏ బ్రాంచెస్ అని మనం చూస్తే ఇక్కడ డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఈ రిలేటెడ్ ట్రేడ్ మీద మనకి CBT 1లో ఎవరు అప్లై చేసినా సేమ్ సిలబస్ ఉండిద్దండి. CBT 2కి వెళ్ళిన తర్వాత ఆ ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనము ఏంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ అసలు ఏజ్ లిమిట్ ఎంత ఉందో చూద్దామండి. ఎవరు ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు మనకి ఎలిజిబుల్గా ఉంటారో చూద్దాం. లాస్ట్ టైం మనకి 18 years నుంచి 33 years వరకు ఇచ్చారండి. ఈసారి ఆ ఏజ్ లిమిట్ ఏమైందంటే 3 years తగ్గిపోయింది. సో 18 to 30 years వాళ్ళే మనకి ఎలిజిబుల్గా ఉంటారు. ఇందులో మరి రిలాక్సేషన్ ఏమైనా ఉందా అంటే ఉందండి. సో ఈ 9,970 పోస్టులకి మనకి ఏజ్ ఎంత ఉండాలండి? 18 years నుంచి 30 years వరకు ఉండాలి. అందులో ఏమైనా రిలాక్సేషన్ ఉందా అంటే ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి అండి, మనకి URలో ఎలాంటి రిలాక్సేషన్ లేదు, అప్ టు 18 to 30 వరకే ఉంది. కేటగిరీస్లో చూడండి ఎలాంటి రిలాక్సేషన్ ఉందో మనకి 5 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అట్లాగే OBC వాళ్ళకండి ఇంకా నాన్ క్రీమీ లేయర్ 3 years ఉంటుంది. అప్ టు మనకి 18 to 30 years అన్నారు కాబట్టి ఈ SC STకి అయితే 35, BCకి అయితే 33 years అండి. సేమ్ అట్లాగే మళ్ళీ URకి మనకి సపరేట్గా ఏమి ఇవ్వలేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అందులోనే OBCకి, URకి మళ్ళీ SC STకి ఇచ్చారు. ఇక్కడ 3 years, OBCకి అయితే 6 years, SC STకి అయితే 8 years. అట్లా మనకి ఎంత ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేయాలో కూడా మనకి మెన్షన్ చేశారండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఏజ్కి మనకి ఏ మంత్ వరకు ఏ డేట్ వరకు అని కూడా మెన్షన్ చేశారు. ఏ మంత్ వరకు ఇచ్చాడండి మనకి 1995
జూలై 2 వరకు, అంటే అప్ టు 30 years అక్కడ వరకు. మరి లోయర్ లిమిట్ ఏంటండి దీనికి 2007 నుంచి. మళ్ళీ మనం రిలాక్సేషన్ ఉందని చెప్పుకున్నాం కదా. సో కేటగిరీస్లో 1990, అట్లాగే 1992. ఇక్కడ బీసీ 33, అక్కడేమో 35. ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ 30 years వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనం ఎడ్యుకేషనల్ గురించి తెలుసుకున్నాము, అట్లాగే ఏజ్ గురించి కూడా తెలుసుకున్నాము. మరి అప్లై చేసేటప్పుడు ఫీజు ఎంత ఉంటుందో చూద్దామండి. సేమ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మనకి ఓన్లీ కేటగిరీస్ మీరు మినహాయించి ఇక్కడ 500 ఉంటుంది. మన ఎగ్జామ్ రాసిన తర్వాత 400 మనకి రిఫండ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఇది ఎప్పుడు CBT1 మీరు రాయాలండి. అప్లై చేసి వదిలేస్తే మనకి రిఫండ్ అవ్వదు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ మీరు కంప్లీట్ చేయాలి. సో SC STకి అయితే 250 ఉంటుంది. మొత్తం 250 మనకి ఫస్ట్ CBT1 రాసినప్పుడు రిఫండ్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. 500 మీకు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, 400 రిఫండ్ అయిపోతుంది. ఇది మనకి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఫీ డీటెయిల్స్ అండి. ఆ తర్వాత మీరు అసలు ఎగ్జామ్ ఎన్ని ఫేజెస్లో జరుగుతుందో చూద్దాం. ఎగ్జామ్ ఎన్ని ఫేజెస్లో జరుగుతుందండి? ఎగ్జామ్ 2 phases జరుగుతుంది. థర్డ్ ఫేజ్ ఫర్ క్వాలిఫైయింగ్ అండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇచ్చారు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే CBT1, CBT2 కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్ని మనం సైకోమెట్రిక్ అని కూడా అంటామండి. సో ఇది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఇందులో మనకి ఈ 3 phases మనకి ఇంపార్టెంట్ అండి. ఈ CBT1లో CBT1 ఫర్ క్వాలిఫైయింగ్, అంతే. మనం ఓవర్గా ఎక్కువగా స్కోర్ చేసి కట్ ఆఫ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. CBT1 క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మనకి సరిపోతాయి. కానీ CBT2 మనకి స్కోర్ బేస్డ్. ఈ CBT2లో కూడా మనకి పార్ట్ A, పార్ట్ B అని 2 ఉంటాయండి. ఫస్ట్ CBT1 అసలు ఎన్ని మార్కులకు జరుగుతుంది, ఎన్ని మినిట్స్ మనకి ఎగ్జామ్ ఉంటుంది, సిలబస్ ఏంటో చూద్దాం. CBT1లో మనకి ఇక్కడ చూడండి, ఓన్లీ ఫర్ CBT ఎంత డ్యూరేషన్ ఉందండి ఎగ్జామ్కి? మనకి 1 hour ఉంటుంది, అంటే 60 minutes. ఆ తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75, మార్క్స్ కూడా మనకి 75, అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉందా మేడం అంటే ఉందండి. ఎంత ఉంది? 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. 1/4 ఉంటేనే మనకి ఎక్కువ అనిపించింది కదా, ఇది 1/3 ఇంకా ఎక్కువ. అంటే ప్రతి 3 క్వశ్చన్లకి మనకి 4 మార్కులు పోతాయండి. ఎందుకో చెప్పనా? అదేంటి మేడం 1/3 అంటున్నారు. ఈ 3 క్వశ్చన్లకి 3 పోతాయి కదా, ఇంకోటి ఎక్స్ట్రా పోతుంది కదా కరెక్ట్ అయిన దాంట్లో. సో ప్రతి 3 క్వశ్చన్లకి మనకి 4 మార్కులు కట్ అయిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా వచ్చినవే పెట్టండి. యాక్యురసీ మెయింటైన్ చేస్తే మనకి నార్మలైజేషన్లో పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో 60 minutes ఎగ్జామ్ జరుగుతుంది, అంటే 1 hour, 75 marks, 1/3 నెగిటివ్ ఉంది. ఇది క్వాలిఫికేషన్కే అనుకున్నాం కదా మనము. అంటే ఎక్కువగా స్కోర్ తెచ్చుకొని అంతటితోనే మన కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పడానికి లేదండి. ఇది క్వాలిఫైయింగ్కే కాబట్టి ఎవరెవరికి మినిమం ఇది ఎలిజిబిలిటీ ఎంత ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలో మనకి ఇచ్చారు. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ నుంచి మీకు ఏం సిలబస్ ఉంది, మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ అండి, మళ్ళీ జనరల్ సైన్స్ ఇచ్చాడు, అట్లాగే జనరల్ అవేర్నెస్ ఇచ్చాడు. సో మ్యాథమెటిక్స్లో మీరు చూస్తే సేమ్ మీకు అన్నీ తెలిసినవే ఉంటాయండి. మ్యాక్సిమం నెంబర్ సిస్టము, బాడ్ మాస్, ఇది ఫర్ సింప్లిఫికేషన్స్ అండి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, మీకు LCM తెలుస్తుంది, HCF కూడా తెలుస్తుంది. మళ్ళీ ఏమి ఇచ్చారండి? రేషియో, ప్రపోర్షన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూటు, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండరు, క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్. ఇంకొంచెం పైకి వెళ్తే మీకు మెన్సురేషను, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇదంతా మీకు మ్యాథమెటిక్స్ నుంచి సిలబస్. మరి మెంటల్ ఎబిలిటీ కూడా ఇచ్చాడు కదండి, ఈక్వల్ టు రీజనింగ్. మరి రీజనింగ్లో ఏమున్నాయి? ఎనాలజీస్. ఈ ఎనాలజీలోనే ఓడ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది. ఆ తర్వాత ఏమి ఇచ్చాడండి? నెంబర్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, బ్లడ్ రిలేషన్స్ అంటాం కదా మనం, అదేనండి. నెక్స్ట్ సిలాజిజము, జంబ్లింగ్, వెన్ డయాగ్రాము, డేటా ఇంటర్ప్రిటేషను, సఫిషియన్సీ, కంక్లూజన్స్, డెసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్. అంటే కొన్ని డయాగ్రామ్స్ ఇస్తారు కదా అండి మనకి, అందులో ఏమి డిఫరెంట్గా ఉన్నాయి, ఆర్ఎల్స్ నెక్స్ట్ ఏది వస్తుంది, అట్లాంటివి మనకి ఇస్తూ పోతూ ఉంటాడు. నెక్స్ట్ అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్స్, డైరెక్షన్ టెస్ట్ అండి, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్, ఎజంప్షన్స్, ఎక్సెట్రా. ఇది మనకి మ్యాథమెటిక్స్ నుంచి, మెంటల్ ఎబిలిటీ నుంచి. ఇక్కడ మనకి 20, 25, 45 మార్క్స్ మనకి ఇక్కడే వస్తాయండి. ఓన్లీ అవుట్ ఆఫ్ 75లో
మ్యాథ్స్ రీజనింగ్ నుంచే మీకు 45 మార్క్స్ వస్తాయి. జనరల్ సైన్స్ కూడా రైల్వేస్లో కీ రోల్ ప్లే చేసిద్దండి. ఈ జనరల్ సైన్స్ నుంచి మనకి 20 మార్క్స్ వస్తాయి. మొత్తం మనం 75 మార్క్స్ అనుకున్నాం కదా, అక్కడ ఒక 45, ఇక్కడ ఒక 20, 60. ఇదేంటండి 65, ఇదొక 10 మార్క్స్. ఈ జనరల్ అవేర్నెస్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ కరెంట్ అఫైర్స్ నుంచే మనకి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉందండి. స్పోర్ట్స్ అయినా, కల్చర్ అయినా, పర్సనాలిటీస్ అయినా, ఎకనామిక్స్ అయినా, ఆ తర్వాత పాలిటిక్స్, అదర్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్. ఇందులో సైన్స్ జనరల్ సైన్స్ తర్వాత ఈ జనరల్ అవేర్నెస్లోనే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, స్టాటిక్, జీకే, ఈ 10 మార్క్స్లోనే అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఇది ఓన్లీ ఫర్ సిబిటి అండి. అంటే ఫస్ట్ మనం క్వాలిఫై అవ్వడానికి ఒక ఎగ్జామ్ రాస్తాం కదా, అవుట్ ఆఫ్ 75 మార్క్స్కి, ఈ 75 మార్క్స్కి ఇది మనకి సిలబస్. ఇప్పుడు మనం సిబిటి 2 అనుకుంటున్నాం కదా, సిబిటి 2లో కూడా ఇందులో ఎలాంటి మార్పు ఉండదండి. మ్యాథ్స్ ఉండిద్ది, రీజనింగ్ ఉండిద్ది, జనరల్ సైన్స్ ఉండిద్ది, జనరల్ అవేర్నెస్ కూడా ఉండిద్ది. సేమ్ ఇంకొంచెం మనకి కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటుంది. ఎందుకు, మనం పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇందులో మరి పార్ట్ ఏలో ఏముండిద్ది, పార్ట్ బిలో ఉంటుంది. ఇక్కడ చూడండి, పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. ఈ ఎగ్జామ్ మనకి 2.5 అవర్స్లో జరిగిద్దండి. 2 hours 30 minutes. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, 175 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 175లో 75 ఏమో మీకు టెక్నికల్ నుంచి వస్తాయి, 100 ఏమో మీకు పార్ట్ ఏ నుంచి వస్తాయి. ఈ టెక్నికల్ పేపర్ కూడా క్వాలిఫైయింగ్ పేపరేనండి. ఈ స్కోర్తో మనకి ఎక్కువగా స్కోర్ తెచ్చుకున్నా అది మనకి కట్ ఆఫ్కి కన్సిడరబుల్ అయితే అవ్వదు. ఈ 100 మార్క్స్ ఉన్నాయి చూసారా పార్ట్ ఏలో, దీన్ని డిసైడ్ చేస్తారండి మన జాబ్కి. ఈ పార్ట్ ఏలో వచ్చే 100 మార్క్సే సిబిటిలో మనకి కట్ ఆఫ్ పెట్టేదానికి ఛాన్స్ ఉండిద్ది. ఈ పార్ట్ బి కూడా మనకి క్వాలిఫైయింగ్ పేపరేనండి. మరి ఇక్కడ ఏం సిలబస్ ఉందండి, ఇక్కడ మినిమం జస్ట్ కేటగిరీకి ఎంత పాస్ పర్సంటేజ్ ఉందో ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ సిలబస్ చూడండి మీరు, పార్ట్ ఏలో ఏముంది, పార్ట్ బిలో ఏముంది, ఒకసారి సిలబస్ చూడండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మ్యాథమెటిక్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా మీరు ఫస్ట్ జనరల్ సైన్స్ ఏదైతే నేర్చుకున్నారో అది నేర్చుకొని దానికి ఇంకొంచెం కంటిన్యూషన్ అండి. మనం సివిటి 1లో జనరల్ సైన్స్ నేర్చుకున్నాం కదా, సేమ్ అందులోవే ఇక్కడ మనకు కవర్ అవుతాయి. కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా ఉండిద్దండి ఇక్కడ. ఆ డ్రాయింగ్లోనే అవి ఎలా ఉంటాయి, దాని ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, లైన్స్, అవన్నీ కంటిన్యూ అవుతూ వస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ మనకి సైన్స్లో కవర్ అవుతాయండి. మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుకుంటాం కదా, అవి ఇక్కడ కవర్ అవుతాయి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచరు, బేసిక్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకేమి ఇచ్చాడండి, ఇవంతా మనకి జనరల్ సైన్స్లో నేర్చుకుంటాము. అందులోనే ఇంకొంచెం ముందుకెళ్తే ఆర్ఎల్స్ ఇప్పుడు మన ఏ లెవెల్ వరకు చదువుతామో ఇంకా ఫార్వర్డ్ లేదా ఇంకొంచెం ఎక్కువగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉండిద్ది. ఇది పార్ట్ ఏ సిలబస్ అండి మనకి. ఈ పార్ట్ ఏ సిలబస్లో మనం ఎంత స్కోర్ తెచ్చుకోగలిగితే అదే మన కట్ ఆఫ్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ బి అండి. మరి పార్ట్ బిలో మనం కోర్ లింక్ మన ట్రేడ్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, ఆర్ఎల్స్ ట్రేడ్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది అనుకున్నాం కదా. సో మన పార్ట్ బిలో మనకి ఏ సిలబస్ ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి అయితే ఎలా ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి ఎలా ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్కి, ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి, ఇది వాళ్ళ యొక్క ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు నేర్చుకోవాల్సిన టాపిక్స్ అండి. ఇక్కడ చూడండి, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్స్ మెకానిక్స్, వైర్ మ్యాన్, ఇవన్నీ పోస్టులు కదా. ఆ పోస్ట్లో వాళ్ళు ఏ ట్రేడ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో పార్ట్ బి కంప్లీట్గా మనము ఏ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసాము, ఆర్ఎల్స్ ఐటీఐలో మనం ఏ ట్రేడ్ తీసుకున్నాము అది మనకి ఇంపార్టెంట్ అండి. మనం ఏదైతే అప్లై చేస్తామో, ఐదర్ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ సిలబస్ వచ్చింది, లేదా ఇంకా ఏమున్నాయండి మనకి, వైర్ మ్యాన్ అయితే వైర్ మ్యాన్ సిలబస్ వచ్చింది, ఫిట్టర్ అయితే అట్లా ఏదైతే ఉంటుందో ఆ రిలేటెడ్ సిలబస్ మనకి వస్తుంది. సో ఈ సిబిటి 1, సిబిటి 2 అయిపోయిన తర్వాత మనం ఏమనుకున్నామండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనం సైకోమెట్రిక్ అనుకున్నాం కదా. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి డిఫరెంట్ టైప్స్లో మనల్ని అడుగుతారండి. ఎట్లా ఉంటుంది, ఫాస్ట్గా మనకి ఇందులోనే మనకి విజన్ కూడా ఇంపార్టెంటే. మనం సిబిటి 1, సిబిటి 2 అయిపోయి సైకోమెట్రిక్ టెస్ట్కి వెళ్ళినప్పుడు విజన్ మనం సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలండి. ఇందులో ఈ ఎగ్జామ్లో మీకు మెయిన్ విజన్ ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, అన్నీ చెక్ చేస్తారండి. మన విజన్ ఎంత ఉంది, 6/6 ఉందా, ఆర్ఎల్స్ మనం కలర్ బ్లైండ్నెస్సా, ఇవన్నీ చూసుకొనే
మనం ప్రతి ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కైనా వెళ్ళినప్పుడు మనకి స్పెట్స్ అవన్నీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది కదండి. కానీ ఈ ఎగ్జామ్లో మనకి విజన్ కూడా ఇంపార్టెంటే. అంటే మన ఎంత ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి డీటెయిల్స్లో మనకి. సో విజన్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారండి. ఎంత ఉండాలంట విజను? 6/6 ఉండాలి. నియర్ విజన్ మనకి 0.6 ఉండాలి. సేమ్ అట్లాగే కలర్ విజను, బైనాక్యులర్ విజను, ఫీల్డ్ ఆఫ్ విజను, నైట్ విజను, ఇట్లాంటిది మనకి మనము ఎగ్జామ్ CBT 2 CBT 1 అయిపోయిన తర్వాత ఏదైతే సైకోమెట్రిక్ వెళ్తామో అప్పుడే మనము ఈ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలండి. మనం స్పెట్స్ పెట్టుకొని అలా వెళ్తే మనల్ని ఎగ్జామ్కి అలో చేయరు. ఎందుకు అలా వెళ్తున్నాము అంటే మన విజన్ 6/6 లేదనే కదా అండి. సో అట్లా మీరు ఒకసారి ఎందుకైనా మంచిది అప్లై చేసే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, తప్పేం లేదు కదా. సో అప్పుడు మీకు ఆ డౌట్ పోతుంది, మన ఎలిజిబులా కాదా, నాకు సైట్ ఉందా, అలాంటి ఒక టెన్షన్ ఉంటుంది కదా. అట్లా కూడా ఉంటే ఒకసారి ముందే చూపించుకొని తర్వాత మనం అప్లై చేస్తే ఇంకా మనకి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వస్తుంది కదా. సో మీరు విజన్ కూడా చూసుకోండి. ఈ ఎగ్జామ్లో మనకి విజన్ కూడా ఇంపార్టెంటే. ఆ తర్వాత మనకి CBT 1 CBT 2 సైకోమెట్రిక్ టెస్ట్ గురించి మనకు చెప్పారు. నెక్స్ట్ అండి, ఇందులోనే మనకి అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఈ అప్లికేషన్ మనం కమింగ్ సెషన్లో చేసేద్దాము. ఆ తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత ఈ CBT 3 కూడా మనకేమీ మార్క్స్ ఇన్ని రావాలి అలా ఏం లేదు. ఇది కూడా జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ టెస్టేనండి. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది, అంతే కదా అండి. నెక్స్ట్ మనకి ముందుకెళ్తే ఇవంతా అప్లికేషన్ డీటెయిల్స్ అండి. ఆ తర్వాత ఏ దానికి ఎన్ని పోస్టులు ఇచ్చారు అని కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు పోస్ట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చండి. ఏ జోన్కి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం కేటగిరీ వైజ్గా చూడొచ్చు. ఆర్ఎల్స్ అన్రిజర్వ్ చూడొచ్చు, ఓబీసీకి చూడొచ్చు, ఈడబ్ల్యూఎస్కి చూడొచ్చు. ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓవరాల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మనకి ఇచ్చాడండి. ఇదంతా ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అకార్డింగ్ టు మీ ఇష్టం, ఎక్కడైనా ఇది ఇండియా పోస్టే కదండి, ఎక్కడైనా మీకు అప్లై చేయొచ్చు. నాకు ఖచ్చితంగా జాబే కావాలి అనుకుంటే మీకు నియరెస్ట్ జోన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎక్కడైనా పర్వాలేదు నాకు జాబే కావాలంటే ప్రీవియస్వి కొంచెం చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. సో ఇదంతా మనకి ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి, అది సౌత్ సెంట్రల్ రైల్వేనా లేకపోతే ఈసీఆరా లేకపోతే ఎస్ఈఆరా, అట్లా మనం చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదంతా మనకి పోస్ట్ డీటెయిల్స్. ఆ తర్వాత మనకి ఎలా అప్లై చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మీరు మనకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కదా, 12th స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మేలో మనకి ఎండ్ అయిపోతుందండి. సో ఆల్రెడీ మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాము. మే 11th మనకి వీడియో అనేది మే 11th మనకి అప్లికేషన్స్ అనేవి అయిపోతాయి కదా అండి. ఏమీ ఎర్రర్ చేయకుండా నిదానంగా చేయండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒకసారి రిఫర్ చేసి ఆ తర్వాత మీరు చేయండి. ఎందుకంటే మళ్ళీ మనం మిస్టేక్ చేస్తే ఏమవుతుందంటే 14 to 23 వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. మళ్ళీ ఇంకా మనకి టెన్షన్ అనిపించింది, అయ్యో ఇంకా కొంతమందికి డ్రీమ్ జాబ్ కూడా ఉండుంటుంది కదా, నేను అసిస్టెంట్ లోకో పైలట్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి, ఇంకా దానికోసమే కూర్చొని చదివే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ CBT 1 మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి. లాస్ట్ టైం మనకు వచ్చిన నోటిఫికేషన్లో CBT 1 మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారుగా. CBT 2 మనకు ఆల్రెడీ జరగడానికి నెక్స్ట్ మంత్ మనకి డేట్స్ ఆల్రెడీ వచ్చేసాయండి, ప్రీవియస్ నోటిఫికేషన్. అవునా, దాంట్లో కూడా సరిగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఇందులో కూడా మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ మాకేం తెలియదు మేడం అన్నంటే ఇప్పుడు ఈ రీసెంట్ పాస్డ్ అవుట్స్ వాళ్ళు ఉంటారు, లాస్ట్ టైం నోటిఫికేషన్ మీద అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారు, అప్లికేషన్ చేయని వాళ్ళు ఉంటారు, CBT 1 మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో మీ అందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఆల్రెడీ మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత తొందరగా చేసేయండి. ఆ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఈ ప్రిపరేషన్లో మేము కూడా మీకు తోడుంటామండి. మన యాప్లో రైల్వేస్కి సంబంధించి అప్ టు పార్ట్ 1 అండి, అప్ టు పార్ట్ A వరకు. సో వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ కోర్ డీటెయిల్స్ అండి.
పార్ట్ ఏ వరకు మన దగ్గరే మ్యాథ్స్ ఉంది, మన దగ్గరే రీజనింగ్ ఉంది, ఓన్లీ మ్యాథమెటిక్స్ మనకి మాకు అన్ని చదువుకున్నాం మేడం ఓన్లీ మ్యాథ్సే కావాలంటే మీరు మ్యాథ్స్ కూడా కొనుక్కోవచ్చు. లేదు అన్నంటే జనరల్ సైన్స్ కూడా, ఇందులో మనకి జనరల్ సైన్స్ కూడా ఇంపార్టెంటే కదండి రైల్వేస్లో. జనరల్ సైన్స్ కూడా ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఫుల్ రైల్వే కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కమెంట్ రూపంలో చెప్పండి. మీరు ఇప్పటికే మమ్మల్ని అడుగుతున్నారు, థ్యాంక్ యూ. సో ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయండి, మేము ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాము. ఆల్ ది బెస్ట్ అండి, బాగా చదవండి, మంచి ప్రిపరేషన్ ఇవ్వండి. ఎవరైతే లాస్ అయిపోయాము అనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా మాకు అవేర్నెస్ లేదు మేడం మాకు తెలియదు అనుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడే కదా అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో మనకి ఎలాగో ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో కొంచెం టైం అయితే ఉంటుంది కదా, మంచి ప్రిపరేషన్ ఇవ్వండి అండి, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.